గాయ్స్, రీసెంట్గా మన ఆది అన్న లీడ్ యాక్టర్గా వచ్చిన సన్ముఖ అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, విగండ అనే వ్యక్తికి 6 తలలున్న సన్ముఖ అనే కొడుకు అయితే పుడతాడన్నమాట. సో అలా 6 తలలతో పుట్టిన ఆ సన్ముఖాన్ని నార్మల్గా చేయడానికి, తనకు ఒక తలే ఉండే విధంగా చేయడానికి ఒక పక్క విగండ ఏమో క్షుద్ర పూజలు అయితే చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఏంటంటే హైదరాబాద్లో వరుసగా చాలామంది అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడం అండ్ ఆ అమ్మాయిల తాలూకు బాయ్ ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకొని చనిపోతుండడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, 6 తలలతో పుట్టిన సన్ముఖకి హైదరాబాద్లో అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడానికి సంబంధం ఏంటి అండ్ ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నిజంగా చెప్తున్నా గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అలాగే ఇందులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మన ఆది అన్న అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్గా చేసిన హవికా గౌర్ కూడా పర్లేదు, తన క్యారెక్టర్కి తగ్గట్టు తను డీసెంట్గానే పర్ఫామ్ చేసింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయిందన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే పర్లేదండి, బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉన్నప్పటికీ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో తను బాగా తడబడ్డాడనే చెప్పాలండి. ఇందులో స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. మూవీ స్టార్ట్ అవ్వడం అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తోనే స్టార్ట్ అయినప్పటికీ ముందుకెళ్తున్న కొద్ది మనం ఎప్పుడు చూసే ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్గానే మారిపోతుందన్నమాట. దీనికి తోడు ఈ మూవీకి మన రవి బసూర్ గారు ఇచ్చిన బీజిఎం అయితే 2 వరస్ట్ ఉందనే చెప్పాలండి. నిజంగా చెప్పుకోవాలనేసి అంటే కొన్ని సీన్స్కి తను ఇచ్చిన బీజిఎం అసలు మ్యాచ్ అవ్వలేదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సన్ముఖ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.